శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న జై శ్రీరామ్ అన్న. నమస్తేనే జై శ్రీరామ్. అన్న ఈ కాక్రోచ్ పార్టీకి మూలం ఏంటన్నా? ఒకటేంటంటేనా, భారతదేశము ఈనాడు ప్రపంచ దేశాల సరసన చేరుతూ ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలవడానికి ఒక విశ్వగురువు స్థానంలోకి పయనిస్తుందన్నమాట. అవును. అయితే ఈ విశ్వగురు స్థానంలో పయనిస్తున్న సందర్భంలో భారత వ్యతిరేక శక్తులన్నీ కూడా గుమికూడి భారతదేశ ప్రతిష్టను దిగదార్చడానికి ఏర్పడినటువంటి పార్టీనే ఈ కాక్రోచ్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ చర్యల ద్వారా మనకు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అవును. అంతేకాదు, ఇప్పుడు మనం గమనించుకుంటే ఆ కాక్రోచ్ పార్టీ అనేటువంటి ఆ పార్టీ యొక్క ఏవైతే ఈ మొన్న జరిగినటువంటి దానికి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు, ఈ అమెరికన్సో లేకపోతే యూరోపియన్సో వీళ్ళందరూ ఎందుకు వస్తున్నట్టు మనం ఇక్కడ గమనించుకోవాలా. ఏందనంటే, భారతదేశం దృఢపడుతోంది, భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తోంది, భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎదుగుతోంది. ఆ ఎదుగుతున్న తరుణంలో ఏంటంటే, ప్రపంచ దేశాలకన్నిటికీ ఉండేది ఏంటంటే, మేము మిగతా దేశాలలో ఉన్నటువంటి సహజ వనరులను దోపిడీ చేయాలి కానీ మా అదుపాజ్ఞలలో మిగతా దేశాలు ఉండాలా అనేటువంటి కలోనియల్ మైండ్ సెట్ అంటారు. సామ్రాజ్యవాద దృక్పథంతో ప్రపంచంలో చాలా దేశాలు ఉంటాయి. ఇప్పుడు మన దేశం మీదకి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఒకటి సహజ వనరుల దోపిడీ, ఒకటి. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళకు సహజంగా ఉన్నటువంటి క్రైస్తవ ఏదైతే వాళ్ళ సిద్ధాంతమో, ఆ బ్రిటిష్ వాళ్ళ క్రైస్తవ సిద్ధాంతము అదేమని చెప్తుంది, మిగతా వాళ్ళని దోచుకోమనే విధంగా ప్రేరేపిస్తుంది కదా. అందుకనే కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చర్చిలను లేకపోతే మిషనరీలో, అంటే విదేశీ మిషనరీలు ఇక్కడ చర్చిలు నిర్మించడమో లేకపోతే ఇవన్నీ ఎందుకు చేసినారు? గోవాలో ఇంక్విజిషన్ పేరిట హిందువుల ఊచకోత ఎందుకు జరిగింది? ఎవరు ఈ పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ. అంటే భారతదేశంలో ఒక కల్చర్ ఉన్నది, భారతదేశం కంటూ ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్నది. ఆ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా బ్రేక్ డౌన్ చేయాలా అని అంటే, భారతదేశాన్ని అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలా అనే దాంట్లో భాగంగానే ఈ కాక్రోచ్ పార్టీనో లేకపోతే ఇంకోటో వచ్చిందనమాట. కాక్రోచ్ అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరో ఒక మాట మాట్లాడినారు, అది ఎవరి గురించి, నిరుద్యోగిత గురించి అనే దాని ప్రకారం మేము కాక్రోచ్ పార్టీ అనేది పెట్టుకున్నాము అనేది కదా వాళ్ళు మాట్లాడేది. నీకు నిజంగా కాక్రోచ్ పార్టీ అనేది కనుక వీళ్ళు చెప్పిన విధంగా అయితే వీళ్ళు ఏ విధంగా ఉండాలా, దేనికోసం ప్రయత్నాలు చేయాలా, నిరుద్యోగం ఏ విధంగా పోతుంది, భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఏ విధంగా రావాలి, లేకపోతే భారతదేశం స్వయం సమృద్ధి ఏ విధంగా సాధించాలి, ఇది కదా ఆలోచన ధోరణి ఉండాల్సింది. ఇక్కడ ప్రొటెస్ట్ల పేరుతో ఇక్కడ ప్రభుత్వాస్తులు అంటే ఎవరి ప్రజలాస్తులే, వాటిని ధ్వంసం చేయడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఉపయోగించినటువంటి భాష కావచ్చు. ఎవరైనా ఇప్పుడు మన దేవీ దేవతల గురించి అటువంటి భాష వాడితే మనం ఊరుకుంటామా? అట్లనే మన దేశం గురించి, మన దేశ ప్రధాని గురించి అటువంటి భాష మాట్లాడితే ఊరుకుంటామా? అటువంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఇది ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ అనేది నిరసనలు కావచ్చు, కాకపోతే ఈ నీట్ అనే పేరిట కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే విదేశీయుల ధనంతో నడుస్తున్నాయి. కాబట్టే ఈ విదేశీయుల దాన్ని షడ్యంత్రం అంటారు, అంటే విదేశీయుల కుట్రలో భాగంగా ఇది నడుస్తూ ఉన్నది. అన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కాదు అవును అనే వాదన అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జర్నలిస్టు ఒక వ్యక్తిని అడిగారు, మీరు ఏం చదువుకున్నారు, దాని స్పెల్లింగ్ చెప్పంటే చెప్పలేకపోయాను. అవును. ఇంకొకటి ఒక లేడీ జర్నలిస్ట్ పైన చేయకూడని విధంగా అసభ్యకరంగా ప్రవర్తించారు. అవును అవును. స్టూడెంట్స్ అంటే దేశాన్ని అభివృద్ధి పదాల్లో నిర్మించాల్సిన స్టూడెంట్స్ ఇలాంటి చర్యలు చేయటం ఒకటండి. ఇది కమ్యూనిజం తాలూకు వక్రత అనేది చాలా సుస్పష్టం. ఈ కాక్రోచ్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈ ఎవరైతే మొన్న జంతర్ మంతర్లో జరిగింది కావచ్చు, వీళ్ళది ఎలా ఉంటుంది అని అంటే, కమ్యూనిస్టుల ప్రాపగాండా ఎలా ఉంటుంది, వాళ్ళు దౌర్జన్యంతో రాజ్యం సాధిద్దాం అనేటువంటి ఒక సంకల్పంతో ఉంటారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యువతను పక్కదారి పట్టిస్తున్నారు. ఆ యువతలో కూడా తెలిసి వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలియకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రాజకీయ నాయకుల కుయుక్తులతోటి అక్కడ
బలైపోయేటోళ్ళు ఉంటారు. రెచ్చగొట్టేది రాజకీయ నాయకుడు ఉంటాడు, కానీ అక్కడ బలైపోయేది ఎవరు? వీళ్ళు గమనించుకోవాలా. ఏందనంటే నిజంగా ఒక దేశాన్ని ముందరికి తీసుకుపోవడానికి కానీ ఒక వ్యక్తి కానీ పురోగతి సాధించాలి అని అంటే హింస అనేది మార్గమా? కాదు కదా. అదేవిధంగా మనకు ప్రజాస్వామ్యంలో వాక్ హక్కు ఇచ్చారని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళడం కాదు కదా. సో మనకు దేశ నిర్మాణంలో కన్స్ట్రక్టివ్ థింగ్ ఉంటుంది, డెస్ట్రక్టివ్ థింగ్ ఉంటుంది. నువ్వు డెస్ట్రక్షన్ ఎందుకు పట్టుకుంటున్నావు అంటే పురోభివృద్ధి ఉంటుంది, తిరోభివృద్ధి ఉంటుంది. నువ్వు పురోభివృద్ధి వైపు ప్రయాణించాలి, కానీ నీకు ఈ ఆజాదీ తుకుడే గ్యాంగులు అంటే వీళ్ళు దేశ వ్యతిరేక శక్తులు కదా. క్లియర్ కట్గా వాళ్ళ వెనక పక్క వచ్చేటప్పటికి దేశ వ్యతిరేక శక్తుల అండదండలు ఉన్నాయనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే సెలబ్రిటీల సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా. అన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఫుడ్ అదంతా కూడా ట్రక్కులుగా వస్తున్నట్టు వీడియోలు వస్తున్నాయి. ఏంటని ఎవరు అసలు ఈ ఫండింగ్? ఇప్పుడు FCRA అని మీరు వింటావు, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని, FCRA అనేసి. అదేంటంటే విదేశం నుంచి NGOsకు అంటే స్వచ్ఛంద సంస్థలకు ఏదైనా డబ్బు రావాలంటే ఆ యాక్ట్స్ ప్రకారం రావాలా. ఆ యాక్ట్ని ఏం చేసినారంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే మన మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే వాటిని కఠినతరం చేసింది. ఎందుకనంటే ఆ నిధులన్నీ కూడా ఈ దేశంలో ఇప్పుడు మణిపూర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి ఈ కాక్రోచ్ పార్టీ ఇష్యూస్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి రియోట్స్ కావచ్చు, ఉత్తరాఖండ్లోనూ ఇక్కడ జరిగినటువంటి కావచ్చు, వీటన్నింటికి కూడా ఇప్పుడు వాళ్ళకు నివేదికలు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇప్పుడు విదేశీయుడు మన దేశానికి నిధులు ఎందుకు పంపిస్తాడు? లాజికల్గా ఆలోచించండి. వాళ్ళ దేశంలో ఉండే పేదలను ఉద్ధరించుకోలేడా? ఎందుకు పంపిస్తాడు అని అంటే మరో దేశం మీద పెత్తనం కోసం, మరో దేశంలో ఉండే సహజ వనరుల దోపిడీ కోసమే వాడు నిధులు పంపించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికా వాడో లేకపోతే ఇంకొకటో ఒక యూరోప్ వాడో ఎట్లా ఈ NGOsకు పంపిస్తున్నాడు అంటే వాడు ఏం చేస్తున్నాడు అని అర్థం. వాడు లీగల్గా ఇక్కడ పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే, ఇప్పుడు మనోళ్ళు అక్కడికి పోయి వ్యాపారం చేసుకుంటారు, అది కాదనము. కానీ NGOsకు ఎందుకు పంపిస్తున్నాడు? వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి ఇక్కడ చూసుకోవాలా మనము. ఏందనంటే ఇక్కడ జనాభా లేకుండా చేయాలా అనేటువంటి ఒకటి, అది కూడా హిందుత్వం లేకుండా చేయాలనేది ఒకటి, ఇలా ప్రాపగాండాలు వీళ్ళది నడుపుతున్నారు. అందుకని ఈ భారతీయులలో లేనటువంటి అభద్రతా భావనను క్రియేట్ చేయడానికి కూడా ఈ ఫారిన్ ఫండింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఆ ఫారిన్ ఫండింగ్స్ టైట్ చేస్తే వీళ్ళు మళ్ళా నీటి గురించి మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇప్పుడు నువ్వు ఈరోజు బుక్కులు మొత్తం చదువుకుని ఉంటావు, సబ్జెక్ట్ మొత్తం చదువుకుని ఉంటావు, నీకు ఎప్పుడు ఎగ్జామ్ పెడితే రాయడానికి ఏమి ఇబ్బంది? నేను పలానా రకంగా పెడితేనే ఎగ్జామ్ రాస్తా లేకపోతే ఇంకోటి ఉండదు కదా. నీకు పూర్తి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు నీకు అంటే నువ్వు ఉద్ధరించాల్సింది దేన్ని? ఒకవేళ ఆ విధంగా మాట్లాడాలంటే విద్యా వ్యవస్థను ఉద్ధరించాలా. జస్ట్ మెమరీ కాన్సెప్ట్ విద్యా వ్యవస్థ అనేది విద్యా వ్యవస్థను, మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడడంలే ఎవరు? ఈ మెకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం తీసేయాలని ఎందుకు మాట్లాడట్లే? మళ్ళీ ఇక్కడ కూడా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్, మరి దాని గురించి ఎందుకు మాట్లాడడంలే? సో ఇక్కడ కరెక్ట్ పాయింట్లో ఎవడు మాట్లాడడంలే. సరే, ఇప్పుడు మనం కూడా అంతకుముందు ఎంసెట్ రాసిన వాళ్ళమే, మీకు కూడా అవగాహన ఉంటుంది. చదివినోనికి పూర్తి సబ్జెక్ట్ చదివినోనికి ఎప్పుడు ఎగ్జామ్ పెడితే ఏముంది? నీకు కాన్సెప్ట్ కదా ఇంపార్టెంట్, సబ్జెక్టివ్ ఆన్సర్ కాదు కదా, ఆబ్జెక్టివ్ టైపే కదా. ABCDలు ఉంటాయి, దాంట్లో నువ్వు ఎంచుకోవాలి. నీకు కరెక్ట్ ఆన్సర్ పడితే ప్లస్ పడుతుంది, లేకపోతే నెగిటివ్ ఆన్సర్ వస్తుంది మిగతాది. నీకు సబ్జెక్టు మీద ఫుల్ అవగాహన ఉన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ పేపర్ లీకేజ్ అయింది అనే విషయము కేసులు పెట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటేనే కదా జనాలకు తెలిసింది. మరి UPA టైం పీరియడ్లో మనకు గూగుల్లో కొడితే తెలుస్తుంది ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయింది అనేది. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు ఎందుకు రాలే? మీరు ఇక్కడ గమనించుకోవాలా. ఏందనంటే ఇది విదేశీయుల నిధుల ద్వారా నడుస్తూ ఉంది. అని కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపటం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి అట్లా పాల్గొనటం పైన మీ అభిప్రాయం ఏంటంటే? ఒకటండి, రాహుల్ గాంధీ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ అనే దాన్ని స్థాపించింది ఎవరు? AO హ్యూమ్ అని చెప్పేసి విదేశీయుడు స్థాపించినాడు.
విదేశీయుడు ఎందుకు స్థాపించినాడు Hmm. ఏవో హ్యూమని? ఉమ్, రక్షక కవాట సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, దాని గురించి కూడా అంటే సేఫ్టీ వాల్వ్ థియరీ. ఈ ఉమ్. రెండు చదువుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి విధి విధానాలు ఉంటాయి, లేకపోతే రాహుల్ గాంధీది ఎట్లాంటి విధి విధానాలు ఉంటాయి మనకు కొత్తగా చెప్పనక్కర్లే. అన్న అసలు సెలబ్రిటీస్ ఎందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? ఒకటండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే మనకు ఎవరెవరు వస్తారు? ఉమ్, ముఖ్యంగా ఆ బాలీవుడ్ లేకపోతే ఇంకొకరు అవును. సినిమా యాక్టర్లు వస్తారు. అవును. సో వీళ్ళందరూ నిధులను ఏ విధంగా రెగ్యులేట్ చేసుకుంటారు? ఎన్జిఓస్ పెట్టుకుంటారు ఎవరో ఒకరు. ఎన్జిఓస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, సో బయట దేశం వాడు ఎటువంటి స్క్రిప్ట్ ఇస్తే అటువంటి మాటలు మాట్లాడే సెలబ్రిటీలు లేరా మన దేశంలో? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడే, మన ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేరా మన దేశంలో? ఉమ్, అంటే దాని అర్థం ఏంటని? సో వీళ్ళకి వచ్చే నిధులు ఆగిపోతాయని చెప్పేసి వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఓకే. అంతే తప్ప ఎఫ్సిఆర్ఏ లైసెన్సులు రద్దు చేస్తే ఉమ్, మనం ఇంకా గర్వపడాల్సిన విషయం. అంటే రద్దు చేయడంలా కఠినతరం చేస్తే మనోళ్ళు గర్వపడాల్సిన విషయమే కదా. అవును. దేశం సుభిక్షం అవుతుంది, దేశం సురక్షితం అవుతుంది, ఉమ్, దేశం అనేది పతిష్టం అవుతుంది. ఉమ్, సో గర్వపడాల్సింది పోయి దానికి ఇవన్నీ కేవలం ఏంటంటే ఒక కొన్ని అంటే ఏం చేయలేక ఉమ్. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి వీళ్ళు చేసే కుటిల ప్రయత్నంలో భాగం. అన్న గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్ గారి వ్యాఖ్యలు గమనిస్తూ ఉంటే చాలా మంది ఏంది యాంటీ హిందూగా మాట్లాడుతుండే ఆయన ఉమ్. అనే పాయింట్ రేజ్ చేస్తున్నారు అన్న. ఇది నిజమేనా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ప్రకాష్ యాంటోనియో అతని అసలు పేరు. ఓకే. ఏదో సంథింగ్ ఉంది, క్రిస్టియన్ పేరే ఉన్నది. ఉమ్, ఎందుకు ఆ క్రిస్టియన్ పేరు ఎందుకు బయటికి చెప్పట్లా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్ వరకు ఎందుకు నిలిపేస్తున్నారు? ప్రకాష్ యాంటోనియో సంథింగ్ ఏదో ఉంటది కదా అతని పేరు. ఉమ్, అతని పేరు ఎందుకు నిజంగా బయటికి చెప్పట్లా? అదొకటి. రెండోది వచ్చేటప్పటికి గతంలో రామ్లీలా మైదానంలో జరిగే ఏదైతే రామాయణ ప్రదర్శనను ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏ విధంగా పోల్చి చూపించినాడో, ఏ విధంగా మాట్లాడినాడో మీకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఉమ్, అవును. అదేవిధంగా గతంలో ఎప్పుడైతే సిఏఏ ఎన్ఆర్సి జరిగినప్పుడు, అదేవిధంగా యూనివర్సిటీలలో ఏవైతే జేఎన్యూ లాంటి యూనివర్సిటీల్లో జరిగినప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి గమనించండి. ఎందుకనంటే నువ్వు ఒక రంగంలో నిష్ణాతుడు అయి ఉండొచ్చు, ఉమ్, అంత మాత్రానికే నువ్వు శుద్ధపూసవైపోవు. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినీ రంగంలో నిష్ణాతులు అనుకోండి, మంచి యాక్టరే అనుకోండి, మంచి యాక్టర్, ఓకే అందరం పొగుడదాం. కానీ అంత మాత్రానికే నువ్వు చెప్పేది శుద్ధపూస ఇది కాదు కదా. నువ్వు చెప్పేది అంతా కూడా కరెక్టే ఉండాలని రూల్ లేదు కదా. అవును. నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు, నువ్వు ఎవరికి మాట్లాడుతున్నావు, ఎటువంటి భాష నువ్వు వాడుతున్నావు, అది ఎటువంటి ఎట్లా అంటే క్యావోస్ని ఎలా క్రియేట్ చేస్తుంది దేశంలో, ఎటువంటి యువతను ఏ విధంగా చెడగొడుతుంది నీ భాష అనేది చూసుకోబడలా. మొన్న ఒక టీవీ డిబేట్లో జరిగిన సంఘటన అసలు ఏంటిది, దాని గురించి చెప్పండి. ఒకటి ఏంటంటే అండి, అక్కడ దైవనింద దైవ దూషణకు సంబంధించినటువంటి సంఘటన. అది ఎవరైతే చేసినారో అటు సంఘటన, దాని గురించి అది ఇప్పుడు సబ్జుడిస్ పరిధిలో ఉంది కాబట్టి అది ఇప్పుడు మాట్లాడదలుచుకోండి. యా, అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు హిడ్మా అనే వ్యక్తికి, హిడ్మా అంటే ఎవరు తెలుసా మీకు? నక్సలైట్. ఎంతో మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న వ్యక్తి, సివిలియన్స్ ను అంటే ప్రజలను, ఆదివాసీలను పొట్టన పెట్టుకున్నటువంటి హిడ్మా అనే వ్యక్తికి అతన్ని ఎన్కౌంటర్లోనే చనిపోతే అతన్ని కీర్తిస్తూ వీడియోలు చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రశ్న రావణ్. ప్రశ్న రావణ్ ఏ కేసు కింద బుక్ అయ్యాడు? ఉపా చట్టం. ఉపా చట్టం ఏమని చెప్తుంది? దేశ వ్యతిరేక శక్తులకు, ఈ నక్సలైట్లకు, ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళకు, సో వాళ్ళకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వీళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యువత చెడిపోతుంది అనేదే కదా. మరి అటువంటి వ్యక్తికి బేషరతుగా అంటే మద్దతు ఇచ్చినటువంటి ఈ జై భారత్ రమణమూర్తిని ఏమనాలి అంటే, జై భారత్ అనేది రమణమూర్తికి సంబంధించిందే కదా. అతని అదుపాజ్ఞలు లేకుండా వాళ్ళైతే ప్రెస్ రిపోర్ట్ చేయరు. మరి వీళ్ళకి ఏం కనెక్షన్ ఉందనాలి? అది జనాలే ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇదే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మన ఇందిరా పార్క్ లో జరిగినటువంటి కాక్రోచ్ పార్టీ దానికి వెళ్ళిపోయి అగ్రెసివ్గా మాట్లాడినాను అనే విధంగా
యువతను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడినాడు. సో వీళ్ళ వెనక పక్క ఏం అజెండా నడుస్తుంది, ఎటువంటి వాళ్ళందరూ ఏకమవుతున్నారు, ఎటువంటి భాష వాడుతున్నారు అనేది కూడా పెద్దగా చెప్పనక్కర్లే, జనాలు అర్థం చేసుకుంటున్నారు. అన్న ట్రక్కులు ఫుడ్ రావటానికి కూడా మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి చెందిన రైతులే కారణం, అందుకే ఇదంతా జరుగుతుందనే వాదన పైన మీ అభిప్రాయం ఏంటన్నా? అవునండి, దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. మీకు రైతుల ఉద్యమం అంటే పేరుకు రైతుల ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది అప్పుడు, కానీ వాళ్ళందరూ భూస్వాములు, ఆసాములు. ఇప్పుడు వాళ్ళు వచ్చి దీనికి మద్దతు తెలపడం అనేది మనం ఇక్కడ చూసుకుంటే దీని వెనక పక్క ఖలిస్తానీ విభజనవాద శక్తులు ఉన్నాయా అనేది కూడా మనకు డౌట్ రేకెత్తక మానదు. అందులో భాగంగానే మీరు చూసుకుంటే వాళ్ళు వచ్చి కత్తులు కటారాలు పట్టుకొని వీళ్ళకు మద్దతు తెలపడము, దీన్ని ఏమనాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడం అనేది ఎటువంటి దాని కిందకి వస్తుందో తెలుసు, కానీ ఇక్కడ దేశ విభజనకారులకు మద్దతు ఇవ్వడం, ఇప్పుడు ఊరేగింపుల్లో అందుకు ఆయుధాలు పట్టుకున్నారు లేకపోతే ఇంకోటో అని అంటే ఏదో గుడి కోసమో లేకపోతే దైవ ఊరేగింపు కోసమో అని అనుకోవచ్చు. ఈ సిజేపీ దానికోసము, ఈ కాక్రోచ్ వాటి కోసము వచ్చి వాళ్ళందరూ చేయడము, దీని వెనక పక్క ఖచ్చితంగా ఏ కెనడా హస్తమో ఏ అమెరికా హస్తమో ఉన్నాయనేది నిర్ద్వంద్వం. ఎందుకనంటే మీరు వాళ్ళని గమనించుకోండి, వాడికి వచ్చి మద్దతు తెలిపింది ఎవరు? ఫారినర్స్కి ఏం పని? భారతదేశంలో జరిగే ప్రొటెస్ట్లలో ఫారినర్స్కి ఏం పని? నీకు నిజంగా ఫారినర్స్కి ఈ దేశపు యొక్క విద్యా వ్యవస్థను బాగుపరచాలని అంటే ఈ దేశంలో ఏదైతే బై హార్ట్ చేసే సిస్టమ్ ఏముందో దాన్ని మార్చడానికి ఎందుకు కృషి చేయరు? ఎందుకనంటే నీకు హ్యూమన్ క్యాలిక్యులేటర్స్ కావాలి బయట వాళ్ళకు వాళ్ళ కంపెనీలలో పనిచేయడానికి. ఇక్కడున్న మేధోపరమైన యువతంతా అక్కడికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటని? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యా వ్యవస్థలో అది కూడా కులాధారిత సిస్టమ్సే కదా. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో లోపాలు కూడా ఉన్నాయి కదా. విద్యా వ్యవస్థలో లోపాలు సరి చేయాలి కాదనడంలా, కానీ దానికోసం ఇప్పుడు నీకు సబ్జెక్ట్ ఉంటే, అంటే నీకు తెలిసిన ఒక సబ్జెక్ట్ మీద పట్టు ఉంటే, ఒక పుస్తకం మీద పట్టు ఉంటే, ఆ పుస్తకం గురించి నువ్వు ఏం అడిగినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలవు. అంటే ఇక్కడ మన విద్యా వ్యవస్థలో ఎలా తయారు చేశారు అని అంటే రట్టా మారనా అంటారు. అంటే ఏమంటారు, దాన్ని ఏమంటారు, బై హార్ట్ చేయడం, కంఠస్థం చేయడం అంటారు కదా. ఆ కంఠస్థం చేయడం, కంఠస్థం అని కూడా అనకూడదు, ఇది బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం. అంటే ఇలా తింటున్నారు తప్ప దాన్ని డైజెస్ట్ చేసుకోవడంలా బట్టి పట్టడం అనే కారణంగానే ఇప్పుడు లేనిపోని ఆందోళనలు చెలరేగినాయి కదా విద్యార్థుల్లో. మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే లేనిపోని ఆందోళనలు ఎందుకు వస్తాయి? నువ్వు బట్టి పట్టే విధానంలో ఉంటేనే. నీకు సబ్జెక్ట్ నేర్పించే విధానము, తర్వాత దీన్ని అప్లికేషన్ నాలెడ్జ్ పెట్టించే విధానము లాంటిది భారతదేశ విద్యా వ్యవస్థలో రావాలని కోరుకుంటున్నామండి. అది ఉంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయండి? యువతలో ఇప్పుడు నేర్పించాల్సింది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోకుండా నియంత్రించగలిగేది నేర్పించాలా యువతలో. అరే బాబు, ఇదే కాదు, స్కిల్ నేర్పించాలా, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించాలా, విద్యా విధానం అనేది చాలా మార్చాల్సిన అవసరం ఉంది. కానీ అంత మాత్రానికే ఈ విద్యార్థి ఉద్యమాలు, అది విద్యార్థి ఉద్యమం కాదు, క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ అంత ఏజ్ ఉన్న వ్యక్తి విద్యార్థి ఎట్లయితారండి? మళ్ళీ సోనం వాంగ్చుక్, అన్ని రకరకాలన్నీ ఒకటే దగ్గర కలిసినాయి కదా. అంటే చూడండి వీళ్ళదంతా కూడా. ఆ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి రాముని గురించి, మన శ్రీరాముల వారి గురించి ఏ విధంగా మాట్లాడినారు తెలుసా కదా మీకు? సో ఇన్ని జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హిందువులు అర్థం చేసుకోవాలా, దేశంలో ఏం నడుస్తుందో అర్థం చేసుకోవాలా. సో అది మీరు గమనించుకుంటా ఉంటే కరెక్ట్ మీ ఓటు ఎవరికి వేయాలనేది మీకు తెలుస్తూ ఉంటుంది. మనం రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికి వేయాలనే ఫ్యాక్టరే మనల్ని డిసైడ్ చేస్తుంది కదా. సో వీటన్నిటి అవగాహన ఉండాలా హిందువుకు. ఇంకోటి ఏంటంటే నీ హక్కుల గురించో లేకపోతే నీ విధుల గురించో లేకపోతే నీకు సంబంధించినటువంటి నీ స్వాభిమానం గురించో నువ్వే మాట్లాడాలా తప్ప వేరే వాళ్ళు వచ్చి నీకోసం మాట్లాడరు కదా. ఇదేం నీ ఇంట్లో పెళ్ళే నా ఇంట్లో పెళ్ళే కాదు, ఇదేం నీ ఇంట్లో పేరంటమో నా ఇంట్లో పేరంటం కాదు, ఇది హిందువులకు సంబంధించింది కదా. అంటే కలెక్టివ్గా మనం ముందుకు వెళ్ళాలా, కలెక్టివ్గా అవగాహన చేసుకుంటూ మనం ఏంటంటే హిందుత్వాన్ని జాగృతం చేసుకుంటూ అందరినీ కూడా చైతన్యపరుచుకుంటూ వెళ్ళాలా. అరే బాబు,
ఏది దేశ విచ్ఛిన్నకరవాదము, ఏది దేశ అభివృద్ధి కారకము. ఇప్పుడు ఎంతోమంది ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరు? ఇక్కడ ఉన్న ప్రజలే కదా. అవును ఎంతోమంది పన్నులు కట్టేవాళ్ళు, అవును ఎంతోమంది పౌరులు, అవును వాళ్ళందరూ ట్యాక్స్ ఇస్తే మనకి ఇటువంటి ఫెసిలిటీస్ వచ్చినాయి. ఏది మనకు లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి అటువంటి వ్యవస్థ మీదనో లేకపోతే అటువంటి వాళ్ళ మీదనో నీకు ఎట్లా అటాక్ చేయబుద్ధి అవుతుంది? కాదు కదా. అవును నీకు ఉద్యమాల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అంటే అది మన కన్ను మన చేత్తో పొడుచుకోవడమే కదా, అవును మన ఏళ్ళను మన చేత్తో పొడుచుకోవడమే కదా. తప్పు కాదా అది? అవును. అర్థం చేసుకోవాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనౌన్స్ చేసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా చాలా మంది కూడా దాన్ని సానుకూలంగానే స్పందించారు. ఓకే, విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నారు ఎవరు వీళ్ళు. స్పందించలేదండి. ఉమ్, మీరు అదే అర్థం చేసుకోవాలా. ఉమ్, కాక్రోచ్ పార్టీ అనే దానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్కి సంబంధించిన ఫేక్ అకౌంట్లు ఎన్నో ఫాలో కొట్టినాయి. ఉమ్, అదిగాక మన దగ్గర వేలం వెర్రి అనేది ఒకటి ఉంటుంది. ఓకే ఏంటంటే వీడికి మీరు పుస్తకాలలో చదువుకునేది వేరు, బయట నడిచేది వేరు అనేది చాలా అతి తక్కువ మందికే జనాలకు అర్థమవుతుంది. అవును అది అర్థమైన వానికి సంపూర్ణ జ్ఞానం వచ్చేస్తుంది, ఓకే. వాడు జ్ఞాన అవుతాడు. ఎందుకనంటే ఇప్పుడున్న అకాడమిక్ సిలబస్లో నీకు అన్నీ చెప్తారు, ఉమ్, కానీ బయట నడిచేది దానికి తగ్గట్టుగా ఉండదు. ఎందుకనంటే వ్యక్తి యొక్క స్వార్థపూరితతనం వల్ల. ఉమ్, నీకు అంత పెద్ద సమానత్వం, స్వేచ్ఛ అని మాట్లాడి కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు కూడా, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడ సమానత్వం ఉండదు. వాళ్ళది ఏంటంటే పొట్టోని పొగుడుకొని ఏకం చేయాలంటే పొట్టోని కాలు తీసేయాలనే రకాల వాళ్ళు కమ్యూనిస్టులు. ఉమ్, అది వాళ్ళ వాదం. ఉమ్, అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే చైనాలో అవినీతి లేదా? ఉమ్, మీరు చెప్పే ఉత్తర కొరియాలో అవినీతి లేదా? ఓకే. రష్యాలో అవినీతి లేదా? అంటే దెర్ ఇస్ నో ఫ్లాలెస్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఉమ్, ప్రపంచంలో దాన్ని ఏమంటారు, మచ్చలేనటువంటి సిస్టమ్ అనేది ఏది లేదు. కాకపోతే ఉద్ధరించుకుంటూ పోవాలి అంతే. ఓకే. ఇదే పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఏది చెప్పండి? ఇప్పుడు నాకు ప్రజాస్వామ్యం నచ్చచ్చు, ఉమ్, మీకు రాజరికం నచ్చచ్చు, అవును ఎందుకంటే కొన్ని కారణాలు ఉండొచ్చు. ఉమ్, కానీ అదే పర్టికులర్, అదే పర్ఫెక్ట్ సిస్టమ్ అని మీరు చెప్పగలరా? ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఉమ్, నియంతృత్వము, రాజరికము, తర్వాత ప్రజాస్వామ్యం. ఉమ్, ట్రయాంగిల్ ఇది. ఉమ్, నియంతృత్వం, ఉమ్, అవును ప్రజాస్వామ్యం, ఉమ్, రాజరికం. మళ్ళీ రాజరికంలో పోతేనే మళ్ళీ నియంత్రణలు తయారవుతారు, అవును నియంతృత్వం. సో ఇట్లా ట్రయాంగిల్ తిరుగుతూ ఉంటుంది, అది రివర్స్ కూడా తిరుగుతూ ఉంటుంది. అంతేకాని ఈ ఫ్లాలెస్ సిస్టమ్ అనేది తయారు చేయడం అనేది ఇంతవరకు కుదరలే. ఓకే. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దేశం ఏంటి, ఉమ్, ధర్మం ఏంటి, ఉమ్, మన స్వాభిమానం ఏంటి, ఉమ్, మన దేశ ధర్మానికి చిహ్నాలు ఏంటివి, ఉమ్, వాటిని ఎలా గౌరవించుకోవాలి, ఉమ్, ప్రతీకలు ఏంటివి, వాటిని ఎలా గౌరవించుకోవాలి. ఉమ్, ఒకటి, మీరే మాట్లాడుతున్నారా, మీతోటి మాట్లాడిస్తున్నారా? ఉమ్, అర్థం కావట్లే. మీరే మాట్లాడుతున్నారా, మీతోటి ఎవరన్నా విదేశీ శక్తులు ఏమైనా మాట్లాడిస్తున్నాయా? ఉమ్, ఇది మనం గమనించుకోవాలి. యువత ఏంటంటే నాకు తెలిసి దేశభక్తులైనటువంటి యువత ఎవరైతే ఉంటారో ఉమ్, వాళ్ళు ఇటువంటి కాక్రోచ్ పార్టీల నిరసనలకు కానీ ఉమ్, లేకపోతే వీటి మాయలో పడరు. ఉమ్, ఒకవేళ ఎవరన్నా అమాయకులు పడినా కానీ ఉమ్, వాళ్ళకు చైతన్యం కలిగించాల్సిన బాధ్యత మిగతా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళది. ఓకే. అదిగాక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లో వెనకబడ్డాయండి. ఉమ్, చేసినటువంటి పని చెప్పుకోవడానికి కానీ, చేస్తున్నటువంటి పని ఎందుకు చేస్తున్నాం అనేది కానీ చెప్పుకోవడంలో కొంచెం వెనకబడినాయి అనేది నిర్వివాదాంశం. ఓకే. ఎందుకనంటే నేను జర్నలిస్ట్గా చేసేటప్పుడు ఉమ్, ఎన్ఎన్ మీడియాలో ఫస్ట్ నాది ఉమ్, అయినప్పుడు మనకి ఇక్కడ సికింద్రాబాద్లో రైళ్లను ఏ విధంగా చేసినారో తెలుసు కదా. ఉమ్, ఎవరు ఈ మీకు అగ్నిపథ్, అగ్నివీరు, అగ్నివీర్. దాంట్లో ఏం తప్పు ఉందండి? కానీ రెచ్చగొట్టారు యువతను. ఎవరు రెచ్చగొట్టారు? రాజకీయ నాయకులు రెచ్చగొట్టారు. ఎవరి రాజకీయ పబ్బం కోసమో యువతను రెచ్చగొడుతున్నారు. మీరు ఆ ట్రాప్లో పడకండి యువత. ఎందుకనంటే రేపటి నాడు మీకు ఏమన్నా అయితే మిమ్మల్ని మెట్లుగా వాడుకొని వాళ్ళు ఎక్కుతారు తప్ప మీకు వచ్చేది ఏం లేదు. సో అనవసరంగా మీ లైఫ్ బుగ్గిపాలవుతుంది. చూసినారు కదా సికింద్రాబాద్ రైళ్ల సంఘటన, రైలు బోగీలను ఎంతో దాదాపు 500 కోట్లు 1000 కోట్ల నష్టం ఏదో జరిగిందని. అంతా మళ్ళీ ఎవరు భరించాలా? ట్యాక్స్ పేయర్సే భరించాలి కదా. ఇప్పుడు
నీలో దేశభక్తి లేనప్పుడు, నీలో క్రమశిక్షణ లేనప్పుడు నువ్వు అసలు ఆర్మీలోకి ఎట్లా అర్హత ఉంటుంది? లేదు కదా! అలాంటోళ్ళు నాకు ఆర్మీ జాబ్ కావాలా, ఆర్మీ జాబ్ కావాలంటే, ఆర్మీ జాబ్ అనేది ఒక ఉత్కృష్టమైనటువంటి జాబు. అంటే దానికి ఒక గౌరవం ఉంది. ఆర్మీలోకి పోయేటోళ్ళు ఎవరు కూడా కేవలం పైసల కోసం ఎవరు పోరు కదా! అది మనోళ్ళు తెలుసుకోవాలా. అన్న ఇది ఏదైతే ఈ జంతర్ మంత్రాలు, ఈ ధర్నాలు, ఈ రాస్తారోకలు జరుగుతున్నాయో ఈ క్రమంలోనే వాళ్ళు అక్కడ ఉండి ప్రకటన చేసేవి, వాళ్ళు మాట్లాడేవి అన్ని కూడా ఎందుకన్నా హిందూ దేవుళ్ళ గురించే ఉంటున్నాయి. కారణం ఏంటి అసలు? ఇది కారణం ఏంటంటే దీని వెనక పక్క భారతదేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కుట్రలు దాగి ఉన్నాయని మీకు ముందే చెప్పినాను. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ లక్ష్యం ఒకటే. వీళ్ళందరూ ఈ కాక్రోచ్ అనే ఏదైతే బ్యాచ్ ఉందో లేకపోతే ఇంకొకటో ఈ విద్యార్థుల ముసుగులో ఎవరైతే ఈ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకు జిహాదీలకు తేడా ఏముంది? వాళ్ళకు జిహాదీలకు తేడా ఏమున్నది? ఎందుకనంటే జిహాదీలు కూడా ఇట్లాంటివి సృష్టించాలనే కదా. భారతదేశంలో అల్లకల్లోలను సృష్టించాలని భావించేది ఎవరు? జిహాదీలే కదా. అని అభిజిత్ దీప్కే పైన మీ వ్యాఖ్య ఏంటన్నా? అభిజిత్ దీప్కే. ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి అమెరికాలో ట్రైన్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదో ఉండే, ఏదో చేసి ఉండే, దానికి ఏది పిఆర్ గానా ఏదో చేసి ఉండే, మనకు కరెక్ట్ డిజిగ్నేషన్ ఐడియా లేదు, మీరు చూసేయచ్చు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వచ్చింది అప్పట్లో? ఎలా వచ్చింది? అవినీతిని అంతం చేస్తాం అనే విధంగా వచ్చింది. కానీ అతిపెద్ద అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడము, జైల్లో పోవడము ఇప్పుడు ఎవరు జరుగుతుంది? ఎవరున్నారు జైల్లో? వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కంచె చేను మేయడం అంటారు చూసారా. బేసిక్గా చెప్పాలంటే కంచెలాగా వీళ్ళు భ్రమింపజేసినారు జనాలని. వాళ్ళు కంచె కాదు అది. సో అది చేనునైతే మేస్తుంది. నాటకం ఏంటంటే ఇప్పుడు అహింసావాది అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రరిస్టులో లేకపోతే మొత్తం అంతా ఎవరైతే ఎడారి మతాల పుస్తకాలను ఫాలో అయ్యేటోళ్ళో వాళ్ళు చేసేది ఏంది? మాది శాంతి మతం అని చెప్తారు, కానీ మొత్తం టాప్ 10 ఉగ్రవాద సంస్థలు ఏంటివని చూస్తే ఆలయే వెళ్తాయి, ఆ మతానివే వెళ్తాయి. ఇట్లుంటది అన్నమాట. అన్న మీ జీవిత లక్ష్యం ఏంటి? హిందూ రాష్ట్ర సాధన అన్న, నో డౌట్. ఎవరు అడిగినా ఇదే. హిందూ రాష్ట్ర సాధనే సకల సమస్యలకు పరిష్కారం. హిందూ రాష్ట్ర సాధన. భారతదేశం హిందూ రాష్ట్రం అయినప్పుడే హిందువులు అనేవాళ్ళు సుఖశాంతులతో, శాంతి భద్రతలతో హ్యాపీగా ఉంటారు. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో మన దేశం మీద, మన దేశాన్ని పరాధీనం చేయాలి, మన దేశాన్ని బానిసత్వంలోకి నెట్టాలి అని చెప్పి చాలా శక్తులు కృషి చేస్తున్నాయి, చాలా దుష్ట శక్తులు కృషి చేస్తున్నాయి. అటువంటి వాళ్లకు ఏకైక సమాధానం హిందూ రాష్ట్ర సాధన. ఎందుకనంటే మనకు ఇస్లామిక్ దేశాలలో హిందువులకు ఎక్కడన్నా ఓటు హక్కు ఉంటుందా? ఉంటుందా అండి? ఇస్లామిక్ దేశాలలో హిందువులకు ఓటు హక్కు ఉన్నదా? లేదు కదా. అలాంటప్పుడు భారతదేశంలో హిందువులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి కదా. ఇది మా లక్ష్యం. ఎవరు అడిగినా ఇదే చెప్తాం. ఇది లాస్ట్ ప్రశ్న, కానీ ఇది కావాలి, తప్పనిసరిగా మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఎందుకంటే ఒకేసారి మీరు ఇలా మాట్లాడటం వల్ల ఫేమ్ కోసం ఏదో మాట్లాడుతున్నారు అని అంటున్నారు, కానీ మీ నేపథ్యాన్ని పరిశీలించి చూస్తే తరాలుగా మీరు ఉన్నారు, మీ ఫ్యామిలీస్ మొత్తం దేశం కోసం ఉన్నాయి. ఒకటండి, బేసిక్గా చెప్పాలంటే మీరు ఇక్కడ సత్యం మాట్లాడితే యథార్థవాది లోక విరోధి అంటారు కదా. యథార్థం మాట్లాడితే జనాలకు నచ్చదు. ఇంకోటండి, ఇప్పుడు ఏవైతే సంస్థలు పెట్టుకోనో, ఏవైతే మిగతా పెట్టుకోనో వీళ్ళు ఎన్ని రోజులు సాగదీస్తారు లక్ష్యాన్ని? ఎన్ని రోజుల్లో సాగదీయలేరు కదా. మనం అచీవ్ చేయాలి. దారిలో ఎన్ని రోజులు నిలిచిపోతారు? కాదు కదా. వడివడిగా అడుగులు వేయాలి. మనకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నీ కూడా 100 కిలోమీటర్ స్పీడ్లోనే పోతుంటే మనం ఇంకా 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ స్పీడ్లో పోతే మనం ఎప్పటికీ మన లక్ష్యాన్ని చేరగలము? ఇది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేమ్ కోసం, ఫేమ్ కోసమో నిజంగా అయితే నేను అసలు ఇవన్నీ వదిలిపెట్టేయాలి కదండి. ఒకటేందనంటే మనల్ని నడిపించేది దైవం నడిపిస్తుంది. ఈ జన్మకు మనకు రాసి పెట్టినటువంటిది ఇది, అందుకని చేస్తున్నాం. ఇందులో వ్యక్తిగత స్వార్థాలు ఏముంటాయండి? ఇప్పుడు సామాన్య జీవనం గడపడం అనేది కూడా సెలబ్రిటీతనం అవుతుందా? నేనైతే గాంధీని కాదండి.